హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3వ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో 9వ పాఠం తొలి పండుగలో ఉన్న సాధనాపత్రం 6కు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం. ఆ సెక్షన్ కింది పదాలు చదవండి, వాటిని ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణ: తెచ్చారు, పిల్లలు అరిటాకులు తెచ్చారు. మొదటిది కోశారు, పిల్లలు మామిడి కాయలు కోశారు. 2 పాడుతుంది, గీత పాటలు బాగా పాడుతుంది. 3 వెళ్ళారు, పిల్లలు ఇంటికి వెళ్ళారు. 4 తిన్నారు, పిల్లలు అన్నం తిన్నారు. ఆ సెక్షన్ చూడండి. కింది పండుగల పేర్లు చదవండి, వాటిని ఉపయోగించి ఒక్కొక్క వాక్యం రాయండి. దీపావళి, క్రిస్మస్, దసరా, సంక్రాంతి, బక్రీద్, రంజాన్, గుడ్ ఫ్రైడే. వీటిలో మీకు ఇష్టమైన పండుగలను గురించి కొన్ని వాక్యాలను రాయాలి. ఉదాహరణ: రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు. 2 సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు వేస్తారు. దీపావళి పండుగ రోజు టపాసులు కాలుస్తారు. క్రిస్మస్ పండుగను డిసెంబర్ నెలలో జరుపుకుంటారు. ఈ సెక్షన్ కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలకు సమాన అర్థాలు ఇచ్చే పదాలతో వాక్యాలు తిరిగి రాయండి. ఉదాహరణ: ఆకాశంలో హరివిల్లు అందంగా ఉంటుంది. ఆకాశంలో ఇంద్రధనస్సు అందంగా ఉంటుంది. మొదటిది: ప్రసాదంగా ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. నైవేద్యంగా ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. 2 పంచాంగం వింటే మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. పంచాంగం వింటే మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. 3 తెలుగు నెలలు చైత్రమాసంతో ప్రారంభమవుతాయి. తెలుగు నెలలు చైత్రమాసంతో మొదలవుతాయి. 4 ఆ పూల తోట ఎంతో రమణీయంగా ఉంది. ఆ పూల తోట ఎంతో అందంగా ఉంది.